హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. వైసీపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కానివ్వం, కాలేడు, 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం. ఇది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నటువంటి మాట. అధికారం అనే అహంకారంతో వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా బంగారు పల్లెంలో సీఎం పీఠాన్ని జగన్మోహన్ రెడ్డికి వీళ్ళే అప్పగించేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొని ఉంది. అధికారం అనే అహంకారంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ 18 నెలల కాలంగా వీళ్ళు చేసినటువంటి పాలన ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నటువంటి తరుణంలో పల్నాడు ప్రాంతంలో ఒక కుటుంబం కన్నీళ్లతో విలవిలలాడిపోయినటువంటి అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ కూటమికి మాయని మచ్చలాగా మిగిలిపోతూ ఉంది. 2029 ఎన్నికలను ఖచ్చితంగా ఇది శాసిస్తుందనలో ఎలాంటి సందేహమే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలు చెప్తున్నప్పటికీ ఇప్పుడు పార్టీల పరంగా వాళ్ళు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు. కానీ వాస్తవాలు ఏంటి? సల్మాన్ అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఆ వ్యక్తికి సంబంధించి ఒక మనిషి తను పుట్టి పెరిగిన ఊరిలో చనిపోతే కాదు చంపబడితే మరణించిన వ్యక్తి ఒక నేరస్తుడు కాదు, ఒక తీవ్రవాది కాదు, ఆ వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ లేదు, కేసులు లేవు. అలాంటి వ్యక్తి చనిపోతే ఆ ఊర్లోకి తీసుకువెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమంటారంటే టీడీపీ పార్టీకి దీనికి ఏం సంబంధం లేదని వాళ్ళు అంటారు. వాస్తవాలు ఏంటనేది అక్కడ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. పండుగ రోజున తన భార్యకి ఆరోగ్యం బాగాలేదని ఈ ఊరికి వస్తే, అంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరు వదిలిపోయిన వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని కొట్టి చివరికి ఆ వ్యక్తి మీదే కేసులు పెట్టి, చనిపోయిన వ్యక్తి మీద కేసు పెట్టారు. చూడండి ఇంత విచిత్రం. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మరి వైసీపీకి చెందినటువంటి నాయకులందరూ కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి అండగా నిలబడ్డారు. ఈ వ్యక్తి అంత్యక్రియలు ఊర్లో జరపకపోతే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడన్న తర్వాత వాళ్ళు అనుమతించిన పరిస్థితి చూడండి ఎంత దారుణం. అంటే కేవలం ఒక పార్టీ కార్యకర్త అయినందుకు ఇది కాదు, సంబంధం లేదు కూటమికి అంటారు. మరి గతంలో తోట చంద్రయ్యకి సంబంధించి మనం చెప్పినాం కదా. ఏం చెప్పినాం అప్పుడు? యాక్చువల్గా గుండ్లపాడులో 1971 నుంచి ఆ వివరాలు కూడా ఉన్నాయి మన దగ్గర, మీకు అవి కూడా చెప్తా. చూడండి 1971 నుంచి 97 వరకు 15 ఫ్యాక్షన్ గొడవలు, దాంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఉన్నారు. ఈ 2022లో తోట చంద్రయ్యకి సంబంధించి, 2025లో జవిశెట్టి సోదరులు, అది కూడా చాలామందికి తెలుసు ఏం జరిగింది, ఎవరి వెహికల్, ఏ పార్టీకి చెందిన వాళ్ళు, వాటికి సంబంధించిన వివరాలు అందరికీ తెలుసు. సో ఈ రకంగా జరిగిన దాన్ని తోట చంద్రయ్య ఎపిసోడ్ని వీళ్ళు ఏం చేశారంటే రాజకీయంగా వాడుకోవడం కోసము, వీళ్ళు శవరాజకీయాలు అంటారు కదా, వాళ్ళే శవరాజకీయాలు చేసి వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డికి జై కొట్టమని, జై జగన్ అనమని చెప్పి ఆ వ్యక్తిని చంపారని చెప్పి కొత్త కథ అల్లి ఆ అంత్యక్రియల్లో పాల్గొని అది రాజకీయంగా వాడుకునే ప్రయత్నం అద్భుతంగా చేసినారు. అదేమో వైసీపీ పార్టీ తప్పంట, ఇక్కడనేమో వీళ్ళు తప్పు చేసినా తప్పు కాదంట. వాళ్ళు తప్పు చేసినప్పటికీ తప్పు కాదు అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు చూడండి వీళ్ళ అరాచకాలు ఎట్లా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ గురజాల నియోజకవర్గానికి తీసుకుంటే 14 కుటుంబాలు వెళ్ళిపోయినాయి. వీళ్ళ అరాచకాలు తట్టుకోలేక కనీసం ప్రాణాలతో ఉంటే ఎక్కడైనా బతుకుతాం కదా అని చెప్పి తమ కుటుంబాలను పోషించుకోవడానికి వదిలిపెట్టిన గ్రామాలు. నేను ప్రజెంట్ పల్నాడు ప్రాంతాన్ని చెప్తాను, రాష్ట్ర వ్యాప్తంగా కాదు. అంటే అదేవిధంగా మాచర్ల మండలానికి సంబంధించి ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ మొత్తం 70 కుటుంబాలు పోయినాయి మనకున్న సమాచారం ప్రకారం, ఇంకా ఎక్కువే ఉండవచ్చు. అదేవిధంగా వెల్దుర్తికి సంబంధించి 218 కుటుంబాలు పోయినాయి. గొట్టిపాళ్ళకి సంబంధించి 110 కుటుంబాలు పోయినాయి. వెల్దుర్తి మండలంలో 218, వెల్దుర్తి గ్రామంలో 30 కుటుంబాలు, సిరిగిరిపాడులో 28, ఇక్కడ గుండ్లపాడు మండలానికి సంబంధించి 50 కుటుంబాలు, దుర్గి మండలంకి సంబంధించి 122 కుటుంబాలు, అంటే ఆత్మకూరులో 60, మిగతా మొత్తం కలిపి 122 కుటుంబాలు మరి ఆ గ్రామాలను వదిలి వేరే ప్రాంతాలు పోయి బతుకుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా చాలా కుటుంబాలు ఉన్నాయి బయటికి వెళ్ళినటువంటివి. మరి ఇదే కాకుండా ఇక్కడ 18 నెలల కాలంలో 730 మందికి పైగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని చెప్పి వాళ్ళ మీద కేసులు, కొంతమందికి నోటీసులు ఇచ్చిన వారి సంఖ్య కూడా చాలా ఉంది. అదేవిధంగా 92 మంది ఎమ్మెల్యేలు అనుకోండి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇట్లా ఉంటారు కదా వైసీపీకి చెందినటువంటి వాళ్ళు,
వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు అనుకోండి, పార్టీకి సంబంధించిన మిగతా వారి మీద ఒక 80 పైగా కేసులు, పార్టీలో యాక్టివ్ ఉండేవారి మీద. ఇక కార్యకర్తలకు సంబంధించి అయితే వేలల్లో కేసులు పెట్టారు. కేక్ కట్ చేశాడనో, కోడిని కోసినాడని చెప్పో, జై జగన్ అన్నాడని చెప్పో, జెండా పట్టుకున్నాడని చెప్పో, ఇట్లాంటివి. దానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే బూతులు మాట్లాడినారని చెప్తారు. సో ఇట్లా అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఈ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత. ఇవన్నీ ఒక అయితే ఈ సల్మాన్ ఎపిసోడ్ అయితే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఈ ఎపిసోడ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్పందించడం కానీ, పార్టీ నాయకులు కూడా స్పందించడం కానీ. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఏమిటా విషయం అంటే, ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి. ఇది చూడండి, క్రైమ్ కార్నర్ అని చెప్పి ఆంధ్రజ్యోతిలో 24 అక్టోబర్ 2019 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఒక వార్త ఇది. దేని గురించి ఇది? ఆత్మకూరులో ఇరు వర్గాల నేతలతో మాట్లాడుతున్న ఐజీ బ్రిజ్లాల్, పల్నాడుపై ప్రత్యేక నిఘా. ఐజీపీ వినీత్ బ్రిజ్లాల్, చట్టాన్ని చేతులకు తీసుకుంటే సహించబోమని హెచ్చరిక. దుర్గి మండలం ఆత్మకూరు జంగమేశ్వరపాడులో పర్యటన. ఇక్కడ చూడండి, విషయం ఏంటంటే ఇక్కడ జంగమేశ్వరపాడు, ఆత్మకూరులో పర్యటించారు. దుర్గి మండలంలోని ఫ్యాక్షన్ గ్రామాలైన ఆత్మకూరు, జంగమేశ్వరపాడు గ్రామాల్లో బుధవారం సౌత్ కోస్టల్ జోన్ ఐజీపీ వినీత్ బ్రిజ్లాల్, రూరల్ ఎస్పీ విజయరావుతో కలిసి పర్యటించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే వైసీపీ వర్గీయులు దాడి చేస్తారన్న భయంతో టీడీపీ వర్గీయులు గ్రామాలు విడిచి వెళ్లిపోయారు. కొందరు గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన పునర్వాస కేంద్రాలు తలదాచుకున్నారు. ఇటీవల పోలీసులు గ్రామం విడిచి వెళ్లిన వారందరినీ తిరిగి సొంత ఇళ్లకు తీసుకొచ్చారు. ఈ 2 గ్రామాల్లోని పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు ఐజీ ఈ గ్రామాల్లో పర్యటించారు. ముందుగా ఆత్మకూరు వెళ్లిన ఐజీపీ ఇక్కడ ఇరు వర్గాల నేతలైన పేరువాల, ఏసోపు, మాచర్ల మాదారు, మందా చార్లెస్తో మాట్లాడారు. ఇరు వర్గాలు సోదరభావంతో మెలగాలని సూచించారు. ఆత్మకూరును తన దత్తత తీసుకున్న విషయాన్ని గురజాల డీఎస్పీ ఐజీ దృష్టికి తీసుకుపోయారు. సో ఇక్కడ విషయం ఏంటంటే 2019 తర్వాత వైసీపీ గెలిచిన తర్వాత టీడీపీ వర్గీయులంతా దాడులు చేస్తారనే భయంతో గ్రామాలు విడిచి వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళి ప్రత్యేక నిఘా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో, అంటే ఇక్కడ ఫ్యాక్షన్ గొడవలు అనేది ఉండకూడదు, దాడులు అనేది ఉండకూడదని చెప్పి అక్కడ ఎవరైతే గ్రామాలను విడిచి వెళ్ళారో వాళ్ళందరినీ తిరిగి గ్రామాలకు తీసుకొచ్చారు. గ్రామాలు బాగుపడాలంటే ఈ ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోకూడదనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఈ అంశము ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఇది. అప్పుడు మరి ఇప్పుడేం జరుగుతుందయ్యా? ఎన్ని కుటుంబాలు చెప్పాను కదా, ఎన్ని కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోయినాయో. మరి వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారా? లేదు. వాళ్ళే తలదాచుకొని ఏదో ఇట్లప్పుడు సల్మాన్ లాగా భార్యకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ ప్రాంతానికి వస్తే దాడులు చేసి చంపేస్తే మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. కంట్రోల్ చేయాల్సింది పోయి. సో పోయినసారి అది గతంలోనేమో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా నిర్ణయాలు తీసుకున్నారు. మరి ప్రతిదీ కూడా అప్పుడు వైసీపీ శవరాజకీయాలు అన్నారు. ఇప్పుడు మీరు చేస్తూనే ఇలాంటి మాకు సంబంధం లేదంటున్నారు. సంబంధం లేకపోయినా సామాన్య ప్రజలు కొట్టుకుని ఇంకేదైనా కూడా జరిగిన కంట్రోల్ చేసిన బాధ్యత మీకు ఉంటుంది. కానీ ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పల్నాడు ప్రాంతం అంతా అట్టుడికిపోతున్న పరిస్థితి. మీ పార్టీలో మీరు ఆధిపత్య పోరుతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేది వైసీపీ పార్టీ మీదకి నెట్టేస్తూ ఉన్నారు. ఏదైనా కల్తీ లిక్కర్కి సంబంధించి కూడా వైసీపీ, ప్రతిదీ వైసీపీ 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 వాళ్ళ మీదకి నెట్టేస్తున్నాం మీ పాలన చేతగాక అనే అంశానికి సంబంధించి ఈ సల్మాన్ ఎపిసోడ్ తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. డెఫినెట్గా ఇది కూటమికి మాయని మచ్చలాగానే మిగిలిపోతుంది. ఇప్పుడు ఎవరైతే కాసు మహేష్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో, మీరు పాఠాలు నేర్పుతారో మేము గుణపాఠం నేర్పుతామని చెప్పారు. అంటే నిజంగానే ఇది ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో చెప్పారు, మీరు విష వృక్షాన్ని నాటుతూ ఉన్నారు, ఖచ్చితంగా విష వృక్షం నాటితే దాని ఫలాలు ఎలా ఉంటాయి? అవే ఉంటాయి. అంటే తిరిగి అదే చేయాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళు కంట్రోల్ చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ నేను కొన్ని మాత్రమే చెప్పే అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో కూడా అదే రకమైన పరిస్థితి, చిత్తూరు కానీ అనంతపురం ఈ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితులు. చాలా కుటుంబాలు వాళ్ళ పొలాలు నాశనం చేశారు, వాళ్ళ మీద దాడులు జరిగినాయి, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. సో ఏదేమైనా ఈ సల్మాన్ ఎపిసోడ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని మార్పులకైతే కారణమైతే కాబోతూ ఉన్నది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.